హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జయపాల్ అనే ఛానల్. ఇవాళ వీడియోలో డిస్కస్ చేసే పాయింట్ ఏంటంటే నీట్ 2025 యూజీ వీటికి సంబంధించినటువంటి అప్లికేషన్లో ఏ డాక్యుమెంట్స్ అవసరం వస్తాయి, ఏ డేటా అవసరం వస్తుంది, ఏమేమి డాక్యుమెంట్స్ మనం అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఇదంతా ఎందుకన్నా ఇంకా నోటిఫికేషనే రాలేదు, ఎందుకు ఇంత ముందుగా చెప్తున్నానంటే 24లో అప్లికేషన్ చేసేటప్పుడు చాలామంది చాలా రకాలుగా ఇబ్బంది పడ్డారు. ఆ ఇబ్బంది మీరు కూడా పడొద్దు. ఆ విషయాలు ముందుగానే తెలుసుకుంటే ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా రెడీ చేసుకుంటే అప్లికేషన్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. మీరు లాస్ట్ మినిట్లో అప్లికేషన్ చేసుకొని ఆ అప్లికేషన్లో ఏదో పొరపాటు చేయడమో లేకపోతే సెంటర్ ఎక్కడ ఏదో ఏరియాలో పడడం ఇలాంటి ఇష్యూస్ వస్తాయి. కాబట్టి లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయకుండా మరి 24లో అప్లికేషన్ ఏ విధంగా జరిగింది, 25లో ఏ విధంగా జరగబోతుంది అనే పాయింట్ ఆఫ్ లో మీకు కొన్ని డాక్యుమెంట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. మరి ఇంత మంచి కంటెంట్ దాన్ని మీ ముందుకు వచ్చినప్పుడు మీరు 1 సెకండ్లో ఇచ్చి ఒక లైకే కాబట్టి ఖచ్చితంగా వీడియో ఎవరైతే చూస్తున్నారో చూసే వాళ్ళందరూ కూడా ఒక లైక్ ఇచ్చే ప్రయత్నం చేయండి. మీరు ఇలా లైక్స్ ఇవ్వడం వల్ల మరింత సమాచారం ఎప్పటికప్పుడు మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఇక దీంతో పాటు jaypal.com సంబంధించినటువంటి వెబ్సైట్ అప్డేట్ అయితే చేశాను. ఇక 24లో ఏ విధంగా అయితే తెలంగాణ స్టేటు, ఆంధ్రప్రదేశ్ స్టేటు, ఇటు ఏ క్యాట్, బి క్యాట్, సి క్యాట్కి సంబంధించిన రిపోర్ట్స్తో పాటు ఆల్ ఇండియా లెవెల్లో జరిగే కౌన్సిలింగ్లు వాటికి సంబంధించిన అప్డేట్స్ 24లో ఏ విధంగా అయితే ఇచ్చానో అంతకు మించినటువంటి రిపోర్ట్స్తోని 25 వెబ్సైట్ అయితే అప్డేట్ చేయబోతా ఉన్నాను. ఆ విషయాలు లాస్ట్లో డిస్కస్ చేద్దాం. మరి ఇప్పుడు అఫీషియల్ వెబ్సైట్లో ఇచ్చినట్టు ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఎన్టీఏనే ఈ ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది. మరి 24లో ఎవరు కండక్ట్ చేశారు? ఎన్టీఏనే. మరి ఇప్పుడు ఎవరు కండక్ట్ చేస్తున్నారు? ఎన్టీఏనే. మరి 24లో ఎగ్జామ్ ఎలా జరిగింది? పెన్ అండ్ పేపర్ ఓఎంఆర్ షీట్. మరి ఇప్పుడు ఎలా జరుగుతుంది? పెన్ అండ్ పేపర్ ఓఎంఆర్ షీట్. అంటే 24లో ఏ విధంగా అయితే జరిగిందో అదే విధంగా జరుగుతుంది. దీంతో పాటు వాళ్ళు ఒక నోట్ కూడా ఇచ్చారు. అప్డేట్ యువర్ ఆధార్ డీటెయిల్స్. ఎందుకు ఇచ్చారు? అప్డేట్ యువర్ ఆధార్ డీటెయిల్స్ ఎందుకు ఇచ్చారు అనేది ఈ వీడియో చూస్తే మీకే అర్థమైపోతుంది. సో ఇది ప్రీ రిక్వైర్మెంట్. ఓకే అన్న, ఇదంతా బాగానే ఉంది. అప్లికేషన్ చేయడానికి ఏ డాక్యుమెంట్స్ అవసరం వస్తాయి అనేది ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ లాస్ట్ ఇయర్ అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంది అనేది ఒకసారి చూపిస్తాను. సో లాస్ట్ ఇయర్ అప్లికేషన్ ప్రాసెస్ చేయాలంటే ఇక్కడ మనకు 24 అప్లికేషన్ నెంబర్ ఈ విధంగా ఉండేది. లేదన్నా న్యూ రిజిస్ట్రేషన్ అంటే న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేసుకొని ఇక్కడ క్లిక్ చేసేవాళ్ళం. ఈ న్యూ రిజిస్ట్రేషన్ ఎప్పుడైతే మనం క్లిక్ చేస్తున్నామో ఈ న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ చాలా ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి. ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా అంటే ఏ విధంగా ఫామ్ ఫిల్ చేయాలని ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి. ఆ ఇన్స్ట్రక్షన్స్ ఫిల్ చేసిన తర్వాత ఇమ్మీడియట్గా ఇక్కడ ఒక లాగిన్ క్రెడెన్షియల్ అనే ఐడెంటిఫికేషన్ కోసం ఒక లాగిన్ క్రెడెన్షియల్ అడిగింది. ఇక్కడే చాలా మంది నిజంగా 24లో ఎంత సఫర్ అయ్యారంటే చాలా సఫర్ అయ్యారు. అప్లికేషన్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇంకా అలాంటి ఇష్యూస్ మీకు రావద్దని చెప్తున్నాను. లాగిన్ ఐడెంటిఫికేషన్ ఇక్కడ ఐ హ్యావ్ ఆధార్ కార్డ్ అని ఉంది, డిజీ లాకర్ ఉంటుంది, నెక్స్ట్ మనకు అపార్ ఐడి అంటే ఏబిసిడి అని ఒక అపార్ ఐడితో క్రియేట్ చేసుకోవచ్చు, లేదంటే పాన్ కార్డుతో చేసి ఇది ఇక్కడ చేసినా సరే మీరు ఎన్ని విధాలుగా ఐడెంటిఫికేషన్ చేసినా సరే ప్రతి ఒక్కటి ఇండైరెక్ట్గా ఆధార్కి లింక్ అయి ఉంటుంది. మరి ఆధార్కి లింక్ అవుతుంది. ఆ ఆధార్కి లింక్ అయినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఆధార్ నెంబర్ ఏదో ఎంటర్ చేస్తాం. ఇక ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత జనరేట్ ఓటీపీ అన్నప్పుడు ఆ ఆధార్కి ఏ మొబైల్ నెంబర్ అయితే లింక్ అయిందో ఆ మొబైల్కి ఓటీపీ వస్తుంది. మీరు డిజీ లాకర్కి వెళ్ళినా మళ్ళీ ఆధార్కి వస్తుంది. మీరు ఏబిసిడి పార్ ఐడికి వెళ్ళినా అక్కడికే వచ్చేస్తుంది. ఇలా ఎన్ని రకాలుగా ఇబ్బంది పడ్డారంటే చాలా రకాలుగా ఇబ్బంది పడ్డారు. కాబట్టి మీ పిల్లల ఆధార్ మీ మొబైల్కి లింక్ చేసుకోండి. నేను పదే చెప్తున్నాను. ఇది గనక చేయకపోతే మీ నీట్ అప్లికేషన్ చేయలేరు. సో నేను పదే చెప్తున్నాను. ఖచ్చితంగా ఆధార్ని అప్డేట్ చేసుకుని ఆ ఆధార్ అప్డేట్కి మొబైల్ లింక్ అయిందా లేదా చెక్ చేసుకోండి. సరే కొంతమంది అన్న నేమ్ కరెక్షన్స్ ఉన్నాయి అవి ఉంటే అవి ఏ కరెక్షన్స్ ఉన్నా సరే చేసుకునే ప్రయత్నం చేయండి. ఫస్ట్ ఇమ్మీడియట్గా అయితే మీ ఆధార్కి మొబైల్ లింక్ అయిందా లేదా, దాంతోపాటు మెయిల్ ఐడి కూడా లింక్ అయిందా లేదా అనేది ఎన్షూర్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక అక్కడ వచ్చినటువంటి ఓటీపీ ఎంటర్ చేస్తే కానీ మనం ముందుకెళ్ళలేని పరిస్థితి లాస్ట్ ఇయర్లో. కాబట్టి అందుకే నేను ఆధార్ని అప్డేట్ చేసుకోమని చెప్తున్నాను. అందుకే ఎన్టీఏ వాళ్ళు కూడా ఆ అఫీషియల్ వెబ్సైట్లో మీరు ఆధార్ని అప్డేట్ చేసుకోమని చెప్పేసి ఇచ్చారు. సో ఇది ఆధార్కు ఉన్నటువంటి ఇంపార్టెంట్. ఇక ఆధార్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత కామన్గా ఈ అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేస్తాం. ఈ అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా 25లో ఉంటుందనేది ఆ అప్లికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ రాగానే నేను మీకు దానిపైన వీడియోలు చేసే ప్రయత్నం చేస్తాను. ఇక డాక్యుమెంట్స్ ఏం అవసరం వస్తాయి? సో అప్లికేషన్ చేయడానికి మనకు వచ్చే డాక్యుమెంట్స్ ఏం అవసరం వస్తాయి అంటే ఆధార్ కార్డ్, 10th క్లాస్ మెమో, ఇంటర్మీడియట్ మెమో, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, పోస్ట్ కార్డ్ రీసెంట్గా దిగినటువంటి ఫోటో,
పోస్టల్ కార్డ్ అంటే 25 పైసా ఇండియన్ రూపీకి ఒకటి పోస్టల్ కార్డు ఉంటుంది. అది ఏం లేదండి, కొంచెం బిగ్ సైజులో ఉన్నటువంటి ఫోటో, 4x6 అనుకుంటే సైజ్ అది, ఆ సైజులో ఉన్న ఫోటో. నెక్స్ట్ పాస్పోర్ట్ సైజులో ఉన్న ఫోటో. ఈ ఫొటోస్ ఒక 10 కాపీస్ తీసుకొని, ఎందుకంటే ఇది ఎగ్జామ్ రోజు కూడా మనం తీసుకెళ్లాల్సి వస్తుంది, ఈ ఫొటోస్ కూడా అప్లోడ్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ క్యాండిడేట్ సిగ్నేచర్ కూడా మనం అప్లోడ్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ ఫింగర్స్ ఆల్ ఫింగర్స్ కూడా మనం స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి వస్తుంది. అడ్రస్ ప్రూఫ్, మీరు ఉంటున్నటువంటి అడ్రస్ ప్రూఫ్, డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, ఆధార్ కార్డు కావచ్చు, ఏదైనా అడ్రస్ ప్రూఫ్ని అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఇక కేటగిరీ వైజ్గా ఎవరికైతే పీడబ్ల్యూడి సర్టిఫికెట్స్ కానీ, ఈడబ్ల్యూఎస్ కానీ, ఎస్సీ ఎస్టీ, ఇట్లా నాన్ క్రిమిలేయర్, ఇలాంటి ఏవైతే సర్టిఫికెట్స్ ఉన్నాయో ఆ సర్టిఫికెట్స్. ఇక ఓబీసీ అయితే నేను ముందే చెప్తున్నానండి, 25లో ఉన్న ఓబీసీ అడుగుతారు. ఈడబ్ల్యూఎస్ కూడా 25లో ఉన్నదే అడుగుతారు, వాళ్ళు రీసెంట్గా అడుగుతారు. కాబట్టి అన్న లాస్ట్ ఇయర్ పనిచేస్తుంటే కుదరదు, ఎందుకంటే అప్లికేషన్ స్టార్ట్ అయిన తర్వాత జస్ట్ ఒక 25 డేస్ నుంచి 30 డేస్ టైమే ఉంటుంది. అప్పుడు ఇన్ టైంలో రాకపోతే మీకే ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈడబ్ల్యూఎస్ ఓబీసీ అయితే ప్రెజెంట్ అకాడమిక్ ఇయర్, ప్రెజెంట్ 25 అంటే జనవరి 1 తర్వాత ఉన్నటువంటి అకాడమిక్ ఇయర్ తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఈడబ్ల్యూఎస్ కూడా అంతే. సో కాబట్టి ఈ సర్టిఫికెట్స్ గ్యాదర్ చేసుకోండి. నెక్స్ట్ ఒకవేళ మీరు ఎన్ఆర్ఐ అయితే కనుక, అంటే ఫారిన్ వాళ్ళు అయితే కనుక ఎన్ఆర్ఐ ఓసీ వారి ఇండియన్స్కి అయితే అవసరం లేదు, బయట వాళ్ళకైతే ఇది అవసరం వస్తుంది. సో ఇవైతే మేజర్గా ఉన్నటువంటి రిక్వైర్మెంట్స్. సో ఒకసారి అప్లోడ్ చేసే డాక్యుమెంట్స్ కొన్ని స్క్రీన్స్ మీకు చూపించే ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే ఏ డాక్యుమెంట్స్ మనం అప్పుడు అప్లోడ్ చేయాల్సి వచ్చింది ఏంటి అనేది ఒకసారి లైవ్లో చూపిస్తే కానీ మీకు అర్థం కాదు. అందుకని చెప్పేసి నేను చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఇక్కడ కానీ చెక్ చేసుకుంటే ఇక్కడ లాస్ట్ టైం పాస్పోర్ట్ సైజ్ ఫోటో అప్లోడ్ చేశాము. ఓకే, జూమ్ చేస్తాను. రైట్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో అప్లోడ్ చేసాము, సిగ్నేచర్ అప్లోడ్ చేసాము, ప్రెజెంట్ పర్మనెంట్ అడ్రస్ ప్రూఫ్ అప్లోడ్ చేసాము, ఫోటో పోస్టల్ కార్డ్ అప్లోడ్ చేసాము, లెఫ్ట్ హ్యాండ్ ఫింగర్స్ అప్లోడ్ చేసాము, థంబ్ ఇంప్రెషన్ చేసేసాము, 10th క్లాస్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేసాము, వారికి సంబంధించిన ఇమేజెస్ ఈ విధంగా అప్లోడ్ చేయడం జరిగింది. ఈసారి కూడా అదే ఉంటుంది. సో ఈ డాక్యుమెంట్స్ ఆల్రెడీ మనం అప్లోడ్ చేసాము. ఏ విధంగా అప్లై చేయాలి ఏంటి అనేది 25కి సంబంధించిన అప్లికేషన్ వచ్చిన తర్వాత డెఫినెట్గా దానిపైన వీడియో చేస్తాను. సో ఇప్పటి వరకైతే జస్ట్ నేను ఏవైతే డాక్యుమెంట్స్ మీకైతే చూపించానో ఈ డాక్యుమెంట్స్ జస్ట్ గ్యాదర్ చేసుకోండి. అన్న మాకు గ్యాప్ వచ్చింది, గ్యాప్ సర్టిఫికేట్ అవసరమా, పోలీస్ ఎంక్వైరీస్, ఇవన్నీ ఏం అవసరం లేదండి. అప్లికేషన్కి ప్రాబ్లం లేదు. మనకు కౌన్సిలింగ్ అప్పుడు కొన్ని ఎక్స్ట్రా డాక్యుమెంట్స్ అవసరం వస్తాయి. ఏది తెలంగాణ కౌన్సిలింగ్ కావచ్చు, ఏపీ కౌన్సిలింగ్ కావచ్చు, ఇటు ఎంసీసీ వాళ్ళు కండక్ట్ చేసే కౌన్సిలింగ్కి వేరే డాక్యుమెంట్స్ అవసరం వస్తే అప్పుడు మీకు ఏ విధంగా ఆ డాక్యుమెంట్స్ తీసుకొచ్చుకోవాలనే విషయాలపైన మీకు మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇక లాస్ట్లో మీకు jaypalanade.com గురించి చెప్పనక్కర్లేదు, చాలామందికి తెలిసే ఉంటుంది. 2024కి సంబంధించి ఎవరికి ఎక్కడ సీట్ వచ్చింది, ఓన్లీ 24 కాదు, 23, 22, 21 గత 4 సంవత్సరాలకు సంబంధించిన రికార్డు. జస్ట్ నేమ్ సెర్చ్ చేసిన వాళ్ళ ఏ ర్యాంక్ వచ్చింది, క్యాస్ట్ ర్యాంక్ ఎంత వచ్చింది, వాళ్ళ లోకల్ ర్యాంక్ ఎంత వచ్చింది, ఇలా ఎన్నో రకాల రిపోర్ట్స్తో మేము ముందుకు jaypalanade.comని తీసుకొచ్చాను. సో ఈసారి కూడా అంతకు మించినటువంటి రిపోర్ట్స్ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాను. మరి 25కి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే ఇవి మీకు వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, దాంట్లో జాయిన్ అయ్యి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీరైతే డిస్కస్ చేసుకోవచ్చు. సో ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఇక్కడ ఉన్నటువంటి 599 ప్లాన్, 799 ప్లాన్ ఏదైతే ఉందో ఆ ప్లాన్ పైన మీరు ఏ క్యాటా బి క్యాటా సెలెక్ట్ చేసుకొని ఆ ప్లాన్ ప్రకారం రిజిస్ట్రేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి. సో నిజంగా వెబ్సైట్లో అంత ఇన్ఫర్మేషన్ ఉందా అన్న అంటే కనుక ఒకసారి మీకు వెబ్సైట్ ఓపెన్ చేసి చూపించే ప్రయత్నం చేస్తాను. సో దాని నుంచి మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. సో చాలా వరకు కూడా వెబ్సైట్ని చాలా అప్డేట్ చేశాను, చాలా మాడిఫై అయితే చేశాను. ఒకసారి నేను ఓపెన్ చేసి చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఆల్రెడీ 24లో ఎవరైతే ఉన్నారో 24 కౌన్సిలింగ్ వాళ్ళకైతే jaypalanade.com గురించి స్పెషల్గా చెప్పనవసరం లేదు. దీంట్లో కేటగిరీ ఏకి సంబంధించిన రిపోర్ట్స్, బి కేటగిరీకి సంబంధించిన రిపోర్ట్స్, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన రిపోర్ట్స్, ఎంసీసీ వాళ్ళ రిపోర్ట్స్, అదేవిధంగా లాస్ట్ ఇయర్లో ఇటు తెలంగాణ, ఏపీ, ఎంసీసీ వాళ్ళు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్, వాళ్ళ డాక్యుమెంట్స్, దీంతో పాటు మ్యాపింగ్ టూల్స్, గ్రిడ్ వ్యూ రిపోర్ట్స్, ప్రతి రౌండ్కు సంబంధించిన అలాట్మెంట్ డేటా, ఇలా ఎన్నో రకాల రిపోర్ట్స్ మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది. అలాంటి రిపోర్ట్స్ ఎప్పటికప్పుడు మీకు 25కి సంబంధించిన రిపోర్ట్స్ కూడా అందుబాటులో ఉండాలన్నా, అదేవిధంగా మీకైనా డౌట్స్ వచ్చినా, మీకైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఖచ్చితంగా మన jaypalanade.comలో రిజిస్ట్రేషన్ చేసుకోండి. మీకు ఎప్పటికీ సర్వీసెస్, ఒక మంచి సర్వీసెస్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. అదేవిధంగా మరి 25కి సంబంధించిన కట్ ఆఫ్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనే విషయాలపైన రానున్న రోజుల్లో మరి ఇన్ని
వీడియోలు చేసేసి ప్రతి కేటగిరీకి సంబంధించుకోవచ్చు, కాలేజ్కి సంబంధించిన డాక్యుమెంట్స్ కావచ్చు, అలాట్మెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావచ్చు, రేపొద్దున కాలేజీలో జాయిన్ అయ్యేటప్పుడు ఇలా ఎన్నో రకాల సర్వీసెస్ని మనం 24లో అందించాము. 25లో కూడా అందించే ప్రయత్నం అయితే చేద్దాం. సో మీకు నచ్చితే రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఇక నీట్కి సంబంధించి మరొక్కసారి చెప్తున్నానండి, దయచేసి మీ పిల్లల ఆధార్ కార్డ్ని అప్డేట్ చేసుకోమని చెప్పేసి ప్రతి ఒక్కరికి చెప్పండి. ఈ వీడియో షేర్ చేసినా చేయకపోయినా పర్లేదు, కానీ లాస్ట్ మినిట్లో చాలామంది ఇబ్బంది పడి కొంతమంది అప్లై కూడా చేసుకోలేకపోయారు. 23లో అప్లై చేసిన క్యాండిడేట్ 24లో అప్లై చేయలేకపోయాడు. ఎందుకంటే ఆధార్కి మొబైల్ నెంబర్ లింక్ కాలేదు. సో దాంతో ఓటీపీ రాలేదు. ఓటీపీ రాకపోవడంతో 24లో అప్లై చేసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి నేను పదే పదే చెప్తున్నాను, రైట్. సో ఈ వీడియో ఖచ్చితంగా లైక్ చేస్తారని, మరి ఇంత ఇంపార్టెంట్ వీడియో కాబట్టి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. కొత్తగా మన ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడము, అదేవిధంగా పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడము, jaypalanడే.comలో కుదిరితే రిజిస్ట్రేషన్ చేసుకునే ప్రయత్నం కూడా చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.